శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలే. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహు కేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహు, కేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం.
ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు. వృశ్చిక రాశి వారి గురుడు జనవరి 1, 2025 నుంచి 13 మే 2025 వరకు సప్తమ రాశిలో సంచరిస్తున్నాడు. సప్తమ రాశిలో సంచారం గౌరవ మర్యాదలు, బహుమతులు, ఉన్నత పదవులు పొందుతారు. విద్యా వ్యాసంగంలో అభివృద్ధి అనేది ఉంటుంది. ఊహించని ఆదాయము ఉంటుంది. మంచి వాహన సంపద, గృహ నిర్మాణ పనులు కొనసాగుతాయి. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత 1, 3, 10 స్థానాలు వీక్షించడం వలన ఖర్చులు అనేవి కూడా తగ్గిపోతాయి. సుఖమయ ప్రయాణాలు ఉంటాయి. ఇతరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది. అన్ని శక్తియుక్తులు ప్రదర్శించి విజయాన్ని సాధిస్తారు. మే 14, 2025 నుంచి 17 అక్టోబర్ 2025 వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి అష్టమ రాశిలో సంచరించే కాలంలో ఏ పని అనేది కలిసి రాదు. ప్రతి చోట అడ్డంకులే ఉంటాయి. నిరాశ, నిస్పృహ, దురదృష్టం అంటుకొని వస్తాయి. వ్యర్థమైన దూర ప్రయాణాలు, వివిధ రోగాలకు గురి కావడం, శారీరక శ్రమ, అలసట, ఉద్యోగ భంగము లాంటివి ఏర్పడతాయి. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత 2, 4, 12 స్థానాలను వీక్షించడం ద్వారా ఆ భావ ఫలితాలను కూడా ఇస్తాడు. ఉద్యోగంలో వృద్ధి, సంతాన వృద్ధి, సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి. కష్టించి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి. బాగా కష్టపెడతాడు ఈ స్థానంలో గురుడు. శుభకార్యాలకే ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఖర్చులకు తగినంతగా రీతిలో చేతిలో డబ్బు మాత్రం ఉండదు. 8వ స్థానానికి వేదస్థానమైన 11లో కేతు సంచారం వల్ల అతి తక్కువ చెడు ఫలితాలనే ఉంటాయి. 18 అక్టోబర్ 2025 నుంచి 4 డిసెంబర్ 2025 వరకు నవమ భావంలో సంచరిస్తున్నాడు. 9వ రాశిలో గురుడి సంచారం వల్ల ఉద్యోగంలో, రాజకీయాల్లో, వ్యాపారాల్లో బాగా రాణింపు అనేది ఉంటుంది. ధనాదాయం అనేది పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల తోడబుట్టిన వారి సహాయ సహకారాలు ఉంటాయి. ధైర్యంగా ఉంటారు. అన్ని విధాలుగా కష్టాలు తొలగి సుఖశాంతులతో హాయిగా ఉంటారు. డిసెంబర్ 5, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు మిథునంలో వక్ర సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటక నుంచి మిథునంలోకి వెళ్తున్నాడు. అంటే 8వ రాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశి నుంచి 8వ రాశిలో సంచరించే కాలంలో ఏ పని కూడా కలిసి రాదు. ప్రతి చోట అడ్డంకులే ఉంటాయి. నిరాశ, నిస్పృహ, దురదృష్టం అంటుకొని ఉంటాయి. వ్యర్థమైన ప్రయాణాలు చేస్తారు. శారీరక శ్రమకు లోనవుతారు. గురుడు తన ప్రత్యేక దృష్టి చేత 2, 4, 12 భావాలను వీక్షించడం ద్వారా ఆ భావాలలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దుతాడు. సంతాన వృద్ధి, వాహనం మూలక ధనం లభిస్తుంది. మంచి ఆలోచన శక్తి అనేది ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు మాత్రమే ఎదుగుతాయి. కష్టపెట్టి ఫలితాలను ఇస్తాడు. ఖర్చులను నియంత్రిస్తాడు. తర్వాత శని యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శని జనవరి 1, 2025 నుంచి 28 మార్చ్ 2025 వరకు 4వ రాశిలో సంచరిస్తున్నాడు. శని అంత మంచి ఫలితాలను ఇవ్వడు. వారసత్వంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడం, విదేశాలకు వెళ్ళిపోవడం, అధికార ఆగ్రహానికి గురి కావడం, అత్యధికమైన ఖర్చులు, కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. శని తన ప్రత్యేక దృష్టి చేత 1, 6, 10 స్థానాలను వీక్షించడం వల్ల ఆ భావనపై తన ప్రభావాన్ని చూపిస్తాడు. బంధు నష్టము, శ్రమకరమైన ప్రయాణాలు, అవరోధాలు, వృత్తి నష్టము, దుఃఖము, ఆదాయ నష్టం వంటితో పాటుగా చివరిలో బంధుమూలక సంతోషం, స్త్రీ సౌఖ్యము, గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. స్వల్ప శుభాలు కూడా జరిగే అవకాశం ఉంది. 29 మార్చు
2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు పంచమంలో శని సంచరిస్తున్నాడు. జన్మరాశి నుండి 5వ రాశిలో సంచరించే కాలంలో అంత మంచి ఫలితాలు అనేవి రాదు. 5వ రాశి సంతానాన్ని తెలుపుతుంది. కాబట్టి సంతాన విషయ చింత అనేది ఉంటుంది. వారి ఆరోగ్యం దెబ్బతినడమో, విద్యాబుద్ధులు లోపించడమో జరుగుతుంది. తనకు కూడా బుద్ధి మాధ్యం అనేది ఏర్పడుతుంది. ఏ విషయం పైన సరైన అవగాహన అనేది ఉండదు. శని తన ప్రత్యేక దృష్టి చేత 2, 7, 11 భావాలను వీక్షించడం ద్వారా ఆ భావిషంలో జాగ్రత్తలు సూచించడం అనేది జరుగుతుంది. తర్వాత రాహు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి రాహువు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు పంచమంలో సంచరిస్తున్నాడు. సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగం కలగడం, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యలోపంతో పాటుగా స్వల్ప అనుకూల ఫలితాలు అనేవి ఉంటాయి. రాహు తన సప్తమ దృష్టి చేత లాభాన్ని వీక్షించడం ద్వారా పశువుల ద్వారా లాభం, భోజన సౌఖ్యము, పరిమళ ద్రవ్యాల లభ్యత అనేవి కలుగుతాయి. 18 మే 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది సుఖ స్థానము. బుద్ధిబల లోపము ఏర్పడుతుంది. అనవసర ప్రయాణాలు, వాహన ప్రమాదాలు, గృహంలో ఇబ్బందులు, స్త్రీలతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. రాహు తన సప్తమ దృష్టి చేత 10వ భావాన్ని వీక్షించడం వల్ల శరీర సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషమయ జీవనం లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారి కేతువు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు లాభంలో సంచరిస్తున్నాడు. లాభభావంలో సంచరిస్తున్నాడు. లాభావంలో సంచరించడం వల్ల అధికమైన లాభాలు, నూతన వస్తు ప్రాప్తి కలుగజేస్తారు. వ్యాపారంలో లాభాలను చవిచూస్తారు. ఆనంద ఉత్సాహాలు ఉంటాయి. 11వ స్థానానికి వేద స్థానమైన 5లో రాహుగ్రహ సంచారం వల్ల మూర్ఛ వ్యాధి, పిశాచ పీడ, మనద్వేషము, మానసిక ఆందోళనలు, స్త్రీలతో కలహాలు వంటివి జరిగే అవకాశం అనేది ఉంది. 18 మే 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు దశమంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో రాహుకేతువుల యొక్క సంచారము శుభ ఫలితాలను ఇస్తుంది. శారీరక సుఖము, భోజన సౌఖ్యము, సంతోషము, కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఆనందం పొందుతారు. అయితే తన సప్తమ దృష్టి చేత 4వ స్థానం వీక్షించడం ద్వారా కొంత బుద్ధిబల లోపము, అనవసర ప్రయాణాలు, భోజన అసౌఖ్యము, స్త్రీ కలహము లాంటివి ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.